కలిసి కుట్రబన్ని ఈ రకంగా చేస్తున్నారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తుంటే ఆయన అవగాహన రాహిత్యానికి నవ్వు వస్తుంది. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పెద్ద మహాపాపంగా కనిపిస్తోంది. కానీ సొంత బాబాయిని గొడ్డలి పోటేసి గుండె పోటుగా చిత్రీకరించినప్పుడు ప్రజలను నమ్మించాలని చూసినప్పుడు అది ఆయనకి పాపంలాగా కనిపించలేదు. సొంత బాబాయి చెల్లెల మీదే ఈ హత్య, అంటే అతడు ఎవరు ఉన్నారో అతడి కుమార్తె మీదే తండ్రిని చంపిన నేరం మోపాలని చూసినప్పుడు ఆయనకు పాపం అనిపించలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు కానీ అటవీ భూములు కానీ వివాదాస్పద ప్రైవేట్ భూములు కానీ ముందుగానే గుర్తించి దానికి తనకు అనుకూలంగా పనిచేసే రిటైర్డ్ అధికారులను నియమించి ఆస్తుల్ని కొట్టేయాలని చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అది పాపంలాగా కనిపించలేదు. తన సొంత ఖజానా నింపుకోవడం కోసం ఒక నాణ్యత లేని మద్యాన్ని తయారు చేసి సొంత బ్రాండ్లను పెట్టి సొంత లక్షల కోట్ల వ్యాపారం చేసి ఆ నాణ్యత లేని మద్యం తాగిన కారణంగా అనేక మంది అసూలు పాపిన విషయం గాని, వేల మంది ఇవాళ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం గానీ ఆయనకు మహాపాపంగా కనిపించింది. అటువంటి పనులు చేస్తే తప్పు లేదు, కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా జరిగితే దాని మహాపాపం లాగా చూపి దానికోసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజల సమస్యల మీద ఎక్కడన్నా ఏ రోజన్నా బయటకు వస్తున్నారా, ప్రజా సమస్యల మీద గలం విప్పుతున్నారా, అసెంబ్లీకి వచ్చి రాష్ట్రంలో ఉంటున్న విషయాల మీద మాట్లాడుతున్నారా, లేదా ఏదైనా అధికార పక్షంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే దాన్ని లేవనెత్తుతున్నారా? ఈ పనులు చేయకుండా బాధ్యతలను పూర్తిగా విస్మరించి ఇటువంటి అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఏదో చిన్న విషయాన్ని భూతత్వంలో చూపే ప్రయత్నం చేస్తాం. మొన్న 27వ తేదీ కదిరిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక మహిళ దురదృష్టవశాత్తు ప్రసవ సమయంలో అది విచారణ జరపడం జరిగింది. ఆ ప్రైవేట్ ఆసుపత్రిని మూసివేయడం కూడా జరిగింది. అయితే నిన్న సంఘటన జరిగిన 1.5 రోజు తర్వాత అదేదో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినట్టుగా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసి ఆసుపత్రిలో ఇలా మరణాలు జరుగుతున్నాయి అదే అన్నట్టు. అది ప్రైవేట్ చర్య తీసుకుంటాం, ఆసుపత్రి మీద తీసుకోవాల్సిన రీతిలో చర్య తీసుకోవడం జరుగుతుంది. కానీ ఏదో దానికి చంద్రబాబు నాయుడు గారి అంటగట్టి, ఆరోగ్య శాఖ మంత్రికి అంటగట్టి రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైన అన్నట్టుగా ఇది చేశారు. దానికి ముందు రోజు తిరుపతిలో కూడా మార్చి దగ్గర ఒక మహిళ వృద్ధురాలి శవం దొరికారు. నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈ ముగ్గురి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పోతుంది. సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ప్రజల్లో సమాజంలో ఒక సానుకూల వాతావరణం ఉంది. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. అనేక ప్రతికూలతల మధ్య కూడా ఆర్థిక వనరుల లేమి ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలు కూడా అందిస్తున్నారు. ఇవాళ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడమే కాకుండా ఇవాళ పరుగులు పెట్టించే దిశగా కూడా ఇవాళ రాష్ట్రంలో పాలన జరుగుతుంది. కాబట్టి వీటిని చూడలేక, ఓర్వలేక, జీర్ణం చేసుకోలేక కొన్ని శక్తులు, వ్యక్తులు ఇటువంటి అవాకులు చవాకులు పేలితే ప్రజలు గమనిస్తున్నారు. వారు దానికి వారి భాషలో సమాధానం చెప్తారు.